ఒక స్టేజ్ తర్వాత చాలా ఓవర్గా చేసేసరికి నేను మళ్ళీ కార్ నుంచి దిగి ఆ లైఫ్ కంటిన్యూ చేసేటప్పుడు మా ఫ్రెండ్ గురించి చెప్పాను కదా, హీఈస్ అ లిటిల్ ఫిజికలీ ఛాలెంజ్ అని. తన మీద అటాక్ చేయడానికి ట్రై చేశారు. ఫిజికల్ అటాక్ అంటే లిటరలీ తను ఇక్కడ నుంచున్నారు, నేను తన ముందుకెళ్ళి నేను చేయబెట్టడం జరిగింది. వాళ్ళు ఐ థింక్ హిస్ నేమ్ ఇస్ ఆంథనీ. హీ స్పోక్ సచ్ ఫిల్దీ లాంగ్వేజ్ అండ్ సచ్ బాడీ షేమింగ్ చేశాడు, క్యారెక్టర్ షేమింగ్ చేశాడు. ఇంకా బూతులు అంటే బూతులు మాట్లాడారు ఆ పర్సన్. అంటే నువ్వు ఒక ఆడదాంతో నువ్వు పబ్కి వచ్చావు, ఆడది మాట్లాడుతుంది, నీకు మాట్లాడే ధైర్యం కూడా లేదారా? దీనికోసం ఆరా నువ్వు పబ్కి వచ్చావు? ఆమె బాయ్ ఫ్రెండా లేకపోతే ఆమె బ్రదరా? నువ్వు మగాడంటే చూపించుకొని చూపించుకో అంటున్నాడు. ఓకే, ఎనీవే అదంతా అయిన తర్వాత నేను తన్ని ప్రొటెక్ట్ చేస్తున్నా. నేను తనకి ఐ వాజ్ జస్ట్ గివింగ్ హిమ్ కరేజ్. ఇట్స్ ఓకే, ఐఎమ్ దేర్, యూ డోంట్ హ్యావ్ టు గెట్ స్కేర్డ్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్, యూ డోంట్ ఓపెన్ యువర్ మౌత్ ఎట్ ఆల్, ఇష్యూ నాది, నేను డీల్ చేస్తాను, ఎవ్వరు ముందుకు రావద్దు అని చెప్తూ నేను వాళ్ళకు కూడా ఐ వాజ్ స్టాపింగ్ దెమ్. స్టాప్ చేస్తుంటే పోలీస్ వాళ్ళైనా పోనీ రియాక్ట్ అవ్వాలా, నా మీద రియాక్ట్ అవుతున్నారు. మేడం మీరు తగ్గితే కానీ వాళ్ళు తగ్గరు. నేను అన్నా, నేను తగ్గడానికి నేను ఏం చేస్తున్నా? నా ఫ్రెండ్ని నేను కాపాడుకుంటున్నా, వాళ్ళు కదా తగ్గాలి. మీరు అక్కడ మాట్లాడండి, నా దగ్గర ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రతిసారి మాట్లాడి దెన్ హీ సెడ్ ఓకే మేడం, మీరు చెప్పారు కదా మీరు డిస్కౌంట్తో మీరు పే చేస్తారని, డిస్కౌంట్ అమౌంట్తోనే పే చేయండి, నేను స్కాన్ కార్డ్ తీసుకొస్తా అన్నారు. సరే తీసుకురండి, నేను పే చేయడానికి రెడీ, 2000 కాదు 10,000 కూడా ఇస్తా, బట్ ఐ వాంట్ అపాలజీ. అందరు కాకపోయినా ఒక్క మగాడైనా ఒక్క మగాడైనా అపాలజీ ఇస్తే మస్త్ ప్రశాంతంగా పడుకుంటా అని చెప్పా. ఒక్కరు ముందుకు రాలే. ఓకే, దట్స్ ఫైన్, మీరు నాకు అపాలజీ ఇస్తే నేను పేమెంట్ చేస్తా. లేదు మీరు పేమెంట్ నాకు వద్దు, నువ్వు ఒక పెద్ద బెగ్గర్వి, మీకు అసలు మీరు ఈ ప్రిజంకి రావడమే మాకు పెద్ద కర్స్ అని మీరు ఫీల్ అవుతే, నిజంగా మీరు ఒక బెగ్గర్కో మీరు ఒక ఆర్గనైజేషన్కో మీరు డబ్బులు ఇచ్చారనుకొని వదిలేండి, మర్చిపోండి, ఈ ఎపిసోడే మర్చిపోండి, అవసరం లేదు నాకు మీ దొక్కల అపాలజీ కూడా అవసరం లేదు అని చెప్పా. ఇప్పుడు వాళ్ళకి నేను కంటిన్యూస్గా చెప్తున్నా, నేను ఇంతసేపు 11 o'clock నుంచి 2:30 వరకు పంచాయతీ నడిచింది. ప్రతి హాఫ్ అన్ అవర్ 15 minutesకి చెప్తున్నా, లెట్ మీ లీవ్, నాకు ఇక్కడ ఏం సొల్యూషన్ కనిపించట్లే, నాకు మీ అపాలజీస్ కూడా వద్దు, లెట్ మీ లీవ్. పోలీస్ వాళ్ళని అడుగుతున్నా, మీరు ఒప్పుకున్నారు కదా డిస్కౌంటెడ్ ప్రైస్ నేను ఇస్తానంటే, అది కూడా మీరే చెప్పి మీరే మాట మార్చేసుకున్నారు. సో నేను అపాలజీ లేదు అంటే నేను బిల్ కట్టను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మీరు నా మీద ఎట్లాగో నా ఐడి ప్రూఫ్స్ అన్ని ఫొటోస్ తీసుకున్నారు, నా కార్ నెంబర్ ఫోటో తీసుకొని మర్డర్ థ్రెట్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఇంటికి ఫాలో అవుతాం అని చెప్పడం జరిగింది. చూడండి ఇప్పుడు రేపటి నుంచి చూపిస్తా అని కూడా బెదిరించారు. ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకు సంబంధం లేదని చెప్పేశారు. మీరు నన్ను ఇక్కడ నుంచి వెళ్ళనిస్తారా? పోనీ ఒక పోలీస్ వాళ్ళు ఇంత న్యూసెన్స్ జరుగుతున్నప్పుడు, ఒక 12 దాటిందంటే ఒక అమ్మాయి తన కోసం తను పోరాడుతున్నప్పుడు ఏం చెప్పాలి? మీరు రేపు వచ్చి పోలీస్ స్టేషన్లో మీరు ఇద్దరు పార్టీస్ వచ్చి మాట్లాడండి, ప్రశాంతంగా మనం కాంప్రమైజ్ చేద్దాము, సారీలు చెప్పుకుందాము, అది తర్వాత పంచాయతీ. రేపు 9 o'clock మీరు అందరు పోలీస్ స్టేషన్కి వస్తే దీన్ని ప్రశాంతంగా డీల్ చేద్దామని చెప్పే హక్కు తనుకుంది. నోరిప్పలే సార్, ఇద్దరికిద్దరు ఇప్పలే. ఓకే, ఇదంతా అయిపోయాక ఇంకా నేను బిల్లు పే చేయను అని చెప్పేసి మళ్ళీ ఫైనల్గా చెప్పి నేను బయలుదేరుతున్నా. ఇంకా మీరు ఏం చేసుకోండి, మీకు కావాల్సింది కంటెంటే కదా, మీకు కావాల్సింది పబ్లిసిటీ కాంట్రవర్సీయే కదా, చేసుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి. నాకు కూడా కావాల్సిన కంటెంట్ నాకు దొరికింది. నేను మా చూసే వ్యూవర్స్ అంతా చూస్తారు, చూడాల్సిన పీపుల్ అంతకి అటెన్షన్ వచ్చేసింది. మీ ప్రిజం గురించి ఇప్పుడు కాదు, చాలా ఇయర్స్ నుంచి మీరు స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇయర్స్ నుంచి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ ఇష్యూ నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టిన తర్వాత నాకు తెలిసి ఒక మినిమం 20 DMs అయినా వచ్చింది నాకు, ఫ్రమ్ డిఫరెంట్ మెన్ ఉమెన్ అందరూ. ఇప్పటి వరకు వాళ్ళు నాకు రీజన్స్ కూడా చెప్పట్లేదు, ఎక్సెప్ట్ 1 person జస్ట్ ఇప్పుడే నాకు ఒక రీజన్ చెప్పడం జరిగింది. వాళ్ళని దారుణంగా కొట్టి తిట్టి డబ్బులు వసూలు చేసి, వాళ్ళు తాగకుండా ఉంటే కూడా తాగున్నారు అని ప్రూవ్ చేసి, ఎన్నో డిఫరెంట్ సినారియోస్లో వాళ్ళందరినీ చాలా బాధ పెట్టించారు. బట్ నో వన్ హెస్ కమ్ అవుట్ అండ్ స్పోకెన్ అబౌట్ ఇట్. ఎందుకు అలా చేశారో నాకు ఇంకా తెలీదు. వాళ్ళు నిజంగా బయటకు వచ్చి మాట్లాడితే ఇంకా మంచిది. ఇది ఒకటే పబ్తో అవుతుందని నేను చెప్పను, ఇట్స్ ఆల్ అబౌట్ ద మేనేజ్మెంట్ అండ్ దర్ మైండ్ సెట్స్ అండి. వేరే చాలా పబ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా బయట పడుతున్నాయి మనకి. అండ్ నేను పోలీస్ వరకు ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు నేను కంప్లైంట్ FIR లాంచ్ చేయలేదు అంటే, రీసెంట్గా జరిగిన బేబీలాన్ ఇష్యూలో వాళ్ళు ఇన్సిడెంట్ అయిన వెంటనే వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ రేస్ చేసినా వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకోలే, వాళ్ళు దాన్ని జోక్స్ చేశారు, కూర్చొని ఆల్కహాల్ తాగారు బేబీలాన్ వాళ్ళ ఓనర్స్. ఇంత పంచాయతీ జరిగాక నేను ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నా. ఐ నో నథింగ్ ఈస్ గోన్ హ్యాపెన్, సో వై షుడ్ ఐ వేస్ట్ మై ఓన్ టైం? నేను ఆల్రెడీ ఇక్కడ ఇన్ని అవర్స్ నేను టైం వేస్ట్ చేసా. 2:30కి బయలుదేరింది,
నేను ఆల్మోస్ట్ ఒక 10-15 డిఫరెంట్ రోడ్స్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు నాకు థ్రెట్ చేశారు, దే విల్ ఫాలో మీ, దే విల్ మర్డర్ మీ అని థ్రెట్ చేశారు. కాబట్టి ఐ హ్యాడ్ టు టేక్ డిఫరెంట్ రోడ్స్, ఐ హ్యాడ్ టు స్టాప్ అట్ డిఫరెంట్ ప్లేసెస్, మేక్ షూర్ దే నాట్ ఫాలోయింగ్ మీ. దెన్ బై ద టైమ్ ఐ రీచ్ హోమ్ ఇట్ వాస్ 3:30. దెన్ అన్ని వీడియోస్ అంతా సేవ్ చేసుకొని పడుకునేసరికి 4:30 అయిందండి. నెక్స్ట్ డే నుంచి ద హోల్ అందరికీ రీచ్ అవ్వడం స్టార్ట్ అయింది. పీపుల్ స్టార్టెడ్ రీచింగ్ మీ. ఐ స్టార్టెడ్ గివింగ్ మై సైడ్ ఆఫ్ ఇన్సైట్స్ అబౌట్ ద హోల్ సినారియో. ఇప్పుడు నేను ఎంత నా సైడ్ వర్షన్ ఇచ్చినా మనం ఆ సైడ్ నుంచి వినకుండా ఏం డిసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. వాళ్ళకి నిజంగా ధైర్యం ఉంటే మీరు ఇవాళ మీరు ప్రిజం క్లోజ్ చేసేస్తారేమో, రేపు వేరే కంట్రీకి వెళ్ళి వేరే బిజినెస్ స్టార్ట్ చేస్తారేమో, ఇలానే మీరు లూట్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్ మీరు లూట్ చేస్తారు జనాల్ని, ఇమోషన్స్తో కానీ డబ్బులతో కానీ లూట్ చేయడానికి మీలాంటి వాళ్ళు ఉంటారు, ఇంకా చాలా పుడుతూనే ఉన్నారు. ఐఎమ్ నాట్ ప్లీడింగ్ ఫర్ ఎనీ సొల్యూషన్, ఐఎమ్ నాట్ ప్లీడింగ్ ఫర్ అపాలజీ, బికాస్ దే ఆర్ నాట్ వర్త్ ఈవెన్ గివింగ్ మై ఫర్గివ్నెస్. వాళ్ళని క్షమించుకుంటే వాళ్ళ జీవితం వాళ్ళకే ధన్యం అయిపోతుంది నా ఫీలింగ్. సో నిజంగా వాళ్ళ మదర్ కడుపు నుంచి పుట్టారంటే, వాళ్ళకు ఒక సిస్టర్ ఉన్నారంటే, ఒక డాటర్ ఉన్నారంటే, ఒక ఫ్రెండ్ ఉన్నారంటే, ఫీమేల్ ఫ్రెండ్ ఉన్నారంటే, ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు టేక్ స్టాండ్, ఇలానే ఇంకో ప్రెస్ మీట్ చేసి వాళ్ళకి 5 minutesలో బుద్ధి తెప్పిస్తా. సో నేను గవర్నమెంట్ అఫీషియల్స్తో, బ్యూరోక్రాట్స్తో, సోషల్ యాక్టివిస్ట్తో, హ్యూమన్ రైట్స్ వాళ్ళతో, కుదిరితే ఇండస్ట్రీ, మా ఎంటర్టైన్మెంట్ మీడియా ఎవరైనా ఒక్కలైనా వచ్చి మాట్లాడతారేమో అని ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ డోంట్ నీడ్ ఎనీ వన్ సపోర్ట్, బికాజ్ నేను ఎవరి సపోర్ట్ లేకుండానే ఇంత దూరం వచ్చాను. ఇంకా దీనికన్నా చాలా పైకి వెళ్ళిపోతాను, నాకు దానికి ఏం డౌట్ లేదు. ఐ ప్లీడ్ ఆల్ ఆఫ్ యూ గైస్ టు యాక్సెప్ట్ మీరు ఎక్కడెక్కడ తప్పు పోతున్నారో మీ ఏరియాస్లో, మీ లొకాలిటీస్లో, మీ సొసైటీస్లో చిన్న చేంజెస్ చేసుకొని సొసైటీని బెటర్ ప్లేస్ చేయండి. ఒక ఉమెన్కి కాదు, ఒక హ్యూమన్కి చేయండి. తిరిగి మా ఉమెన్కి కూడా అంతే సేఫ్టీ వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ మై క్లోజింగ్ స్టేట్మెంట్ అండి. వాళ్ళు ఫర్గివ్ చేసుకుంటే ఐ థింక్ దిస్ హోల్ థింగ్ హ్యాస్ ఎ సొల్యూషన్. దట్స్ ఇట్.